హాయ్ అండి, గుత్తి వంకాయ కూర తయారు చేయబోతున్నాను. వంకాయలు తీసుకున్నానండి, కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. గుత్తి వంకాయ కూరకు కావాల్సినవి ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, మెంతులు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, వేరుశనగపప్పు, ఎర్రగడ్డ, చింతపండు తీసుకున్నానండి. మనకి ముందు పచ్చడి చేస్తానండి. పచ్చడిలోకి చింతపండు తీసుకున్నాను. మనకి చాలేదు అనుకుంటే మళ్ళీ రసం తీసి చింతపండు రసం తీసి పోసుకోవచ్చండి గుత్తి వంకాయ కర్రీలోకి. నేను చాలా లాంగ్ వీడియోస్ పెట్టున్నానండి, చూడండి. చాలా ఉన్నాయండి నా లాంగ్ వీడియోస్ అన్నీ. ఇదండి బాండలు పెట్టుకున్నాను. ఇదండి ఆయిల్ వేసాను, కాగిపోయిందండి. ఇదండి అన్నీ వేసాను, వేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ కూర అంటే నెల్లూరు స్పెషల్ అండి. అంటే నా ఈ లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చేసి చూపిస్తున్నానండి. ఇంగవ పొడి కూడా వేసానండి. పచ్చడి తయారు చేసుకున్నానండి. ఇదండి వంకాయని చాకుతో 4 పక్షలుగా కోసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని దాంట్లో కూరస్తానండి. ఇదండి వంకాయ అన్నిటికీ నేను ఈ పచ్చడిని బాగా వంకాయలోకి దూర్చి పెట్టానండి. ఇప్పుడు ఎడప్లాంటి ఒక దబర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని వేసి కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని తయారు చేసుకోవాలండి. ఇదండి ఆయిల్ కాగిపోయింది. దాంట్లో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి చేసుకున్నానండి. నాకు పచ్చట్లోకి చింతపండు సరిపోయిందండి. మీకు కావాలంటే చింతపండు రసం వంకాయ కర్రీలోకి వేసుకోండి. ఇదండి వంకాయలు వేసేస్తాను, నీళ్ళు పోస్తానండి. సూపర్ టేస్ట్ వస్తుందండి గుత్తి వంకాయ కర్రీ. ఇలాంటి దబరు అయితే వంకాయలు బాగా ఉడికిపోతాయండి. అందుకని నేను ఇలాంటి దబరు తీసుకున్నాను. ఇదండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఉడికిన తర్వాత చివరిగా ఎండు కొబ్బరి వేసి దించేస్తానండి. ఇదండి మనం ఈ వంకాయ కర్రీ, ఈ గుత్తి వంకాయ కూర దించబోయేటప్పుడు ఈ కొబ్బరి పొడి వేసి దించేసేయాలండి. అప్పుడు సూపర్గా టేస్ట్ వస్తుందండి. ఇదో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి వేసి దించేస్తున్నానండి. టేస్ట్ మాత్రం భలే వచ్చిందండి. ఈ గుత్తి వంకాయ కూర అంటే నెల్లూరు స్పెషల్ అండి. నేను ప్రతి దాంట్లో కొత్తిమీర వేస్తానండి, అంటే వంటికి మంచిదని. ఈ వంకాయ గుత్తి వంకాయ వేసుకొని వేడి వేడి అన్నంలో ఆ వంకాయ వేసుకొని నంచుకొని తింటే ఉంటుందండి. ఆ టేస్టే వేరు ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ అవర్ చూడండి.